ప్రధాని నెహ్రూ ఎంతో ముందు చూపుతో సామ్యవాదం గురించి ఆలోచించి మన దేశానికి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉండాలని భావించారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ పేర్కొన్నారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉండవల్లి అతిథి ప్రసంగం చేశారు. దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని, అందుకే విద్యతో పాటు దేశం గురించి కూడా ఆలోచించాలని విద్యార్థులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రామచంద్ర, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ముళ్ళ మాధవ్ పాల్గొన్నారు. అర్థమైంది కదా. 17.7% జనాభా ఉన్న దేశంలో మనకున్న భూమి చూస్తే 2.3%, నీళ్లు చూస్తే 4%. బాగా ఉన్నది ఏంటంటే ఇక్కడ గోల్డ్, బంగారం ఇండియాలో ఉన్నంత ఎక్కడా లేదు. 11% బంగారం ఉంది. ఈ బంగారం అంతా డెడ్ ఇన్వెస్ట్మెంటే. కానీ బంగారం లేకుండా ఏ స్త్రీ కూడా ఒప్పుకోదు. ఇక్కడ మతం లేదు, కులం లేదు, ఏం లేదు. ఆడపిల్ల అనేటోడికి బంగారం ఉండాలి. ఎంత బంగారం ఉంటే అంత వాల్యూ. ఇది డెడ్ క్యాపిటల్. ఈ బంగారం మీద బంగారాన్ని కూడా తీసుకొచ్చి మాకు ఇచ్చేయండి అని గవర్నమెంట్ అడిగితే మాత్రం గవర్నమెంట్ పోతుంది. ఎందుకు పోతుందంటే ఇంతకుముందు ఇంతకుముందు గోల్డ్ బాండ్స్ అని ఇంట్రడ్యూస్ చేస్తే యుద్ధం టైంలో కదా 62 బ్రహ్మాండంగా వచ్చి గోల్డ్ అంతా ఇచ్చారు, ఇదిగో మేము ఇస్తున్నాం అని. ఇప్పుడు ఎందుకు ఇంత మారిపోయింది? ఇప్పుడు ఎవడో గోల్డ్ జోలికి మన మోడీ గారినే ఈ డిమానిటైజేషన్ జరుగుతున్నప్పుడు గోల్డ్ కూడా అనేటప్పటికి పెద్ద గొడవ వచ్చింది. గోల్డ్ జోలికి రమ్మని చెప్తామని ఒక్క ఆడది కూడా ఓటేది జాగ్రత్తగా ఉండని చెప్పి హెచ్చరిస్తే అప్పుడు మానేశాడు. లేకపోతే గోల్డ్ కూడా వచ్చును. ఎందుకు వచ్చిందంటే ఫీలింగ్ ఇది ఆడ మనిషికి వచ్చింది కాదు, ఫ్యామిలీకి ఇన్సెక్యూర్ ఫీలింగ్. ఈ గోల్డ్ దగ్గర కూడా మన దగ్గర లేకుండా పోతే రేపు ఏదైనా కష్టం వస్తే గోల్డ్ అనేది మన బ్యాంకులో ఉన్న డబ్బుతో సమానంగా మనం ట్రీట్ చేస్తాం. దాన్ని ఒక ఆర్నమెంట్ కింద దీని కింద ట్రీట్ చేయం. ఆ గోల్డ్ ఆడ మనిషి దగ్గరే ఎందుకు పెడతామంటే ఆడ మనిషికి ఫ్యామిలీ మీద ఉన్నంత కమిట్మెంట్ మగవాళ్ళకు ఉండదు. కష్టం వచ్చినప్పుడు ఏదైనా చేయడానికి సిద్ధపడే త్యాగం ఆడ మనిషి దగ్గరే ఉంటుంది. అది ప్రకృతి ద్వారా మీకు సంక్రమించింది.